పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో చేపట్టదలిచిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. క్యూర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలు ఉండగా మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 90 ఎకరాల్లో ఈ టవర్లు ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన 807.40 కోట్ల నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల్లో 8,000 ఇళ్లను నిర్మించనున్నట్లు, ఏడాదిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తొలి విడతలో నిర్మించే ఇళ్లలో ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్ పై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. కూకట్పల్లిలో గుర్తించిన 5 ఎకరాల స్థలంలో 4 టవర్లు నిర్మించనున్నామని, ఒక్కో టవర్లో 120 ప్లాట్లు ఉంటాయని, ఒక్కో ఫ్లోర్ లో 12 ఫ్లాట్స్ చొప్పున మొత్తం 480 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. వీటికి 43.20 కోట్లు ఖర్చవుతుంది అన్నారు. ఈ ఇళ్ల కోసం జూలై 20 నుంచి దరఖాస్తులు స్వీకరించామని, నిన్నటి వరకు 50,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, అనంతరం అర్హతలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఎలాంటి రాజకీయ జోక్యం, అవకతవకలకు తావు లేకుండా అర్హులైన పేదలకు లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇళ్లు మంజూరు కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన 10 ఈఎంటీ వెంటనే తిరిగి చెల్లిస్తామని అన్నారు. ఇందిరమ్మ టవర్లను శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నగరంలోనే సొంత ఇల్లు కావాలనే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అన్నారు. హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పేదలు నగరానికి దూరంగా కాకుండా వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నగరంలోని గౌరవంగా జీవించాలి అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించింది అని మంత్రి తెలియజేశారు. నగరంలోని అత్యంత కీలక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి 10 అంతస్తుల వరకు టవర్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. వేలాది మంది పేదలకు సొంతింటిని అందించే ఈ పథకం ఒక్కసారి చేపట్టి ముగించేది కాదని, హైదరాబాద్ లో పేదల గృహ అవసరాల మేరకు దశలవారీగా ఉండే నిరంతర కార్యక్రమమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్ లో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇల్లు మంజూరైన లబ్దిదారు తన వాటా 6 లక్షలను 4 దశల్లో చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ ప్రొవిజనల్ అలాట్మెంట్ సమయంలో 1,00,000, రెండో దశ ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక 2 లక్షలు, మూడో దశ ఇల్లు పూర్తయ్యే దశలో 2 లక్షలు, 4గో దశలో ఫ్లాట్ అప్పగించే సమయంలో 1,00,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇళ్ల కేటాయింపులో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5% చొప్పున రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, క్లాస్ 4 ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50% ఫ్లాట్లను జనరల్ కేటగిరీకి కేటాయించనున్నారు. అన్ని కేటగిరీల్లోనూ 30% ఫ్లాట్లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.